నమస్తే అండి. ఈ రోజు మనం కర్నూలు నగరంకి వచ్చినాము. ఇక్కడ తను కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రీమోడల్ చేసుకున్నాడు ఇల్లును. చేసుకునే సమయంలో ఏంటంటే ఒక మేజర్ మిస్టేక్ జరిగింది. ఏంటంటే పెద్ద ప్లేస్ ఇది 9 సెంట్ల స్థలం, అంటే పెద్ద స్థలం ఉన్నప్పుడు ఎప్పుడు కానీ సెప్టిక్ ట్యాంక్ అనేది వీళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ వేసుకున్నారు. కానీ ఇది కంప్లీట్ ఉత్తర వాయువ్యం అయిపోయింది. సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడు కానీ టోటల్ ప్లేస్ కు వాయువ్యం లెక్కలోకి తీసుకోవద్దు, ఇంటికి ఉత్తర మధ్య స్థానం వచ్చేటట్టు తీసుకోవాలి. విన్నారా? ఇది ఆల్రెడీ అట్లా టోటల్ ప్లేస్ కి తీసుకున్న వాయువ్యం అయింది, ఇంటికి తీసుకున్నా కూడా ఉత్తర వాయువ్యం అయింది. దీనివల్ల ఏంటంటే అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లేకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి సెప్టిక్ ట్యాంక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక ఇంటికి వాస్తు విషయంలో. దాని మీద సీరియస్ గా ఫోకస్ చేసి కరెక్ట్ ప్లేస్ వేసుకున్నట్టయితే దాని నుంచి వచ్చే నష్టం మనకు జరగకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను ఇంటికి మధ్యస్థానం, ఇట్లా ఇంటికి మధ్యస్థానం అంటే కరెక్ట్ బ్రహ్మస్థానము లేకపోతే సెంటర్ పాయింట్ అంటే దాన్ని కాదు. ఆ సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఆ మిడిల్ కాకుండా నేను ఏమన్నా కరెక్ట్ సెంటర్ లైన్ నుంచి కొద్దిగా రైట్ గొయ్యి తోడేటప్పుడు అక్కడ లాస్ట్ నుంచి తీసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడికి టోటల్ కన్స్ట్రక్షన్ తీసుకొని కరెక్ట్ సెంటర్ పాయింట్ కాకుండా రైట్ సైడ్ వేసుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ అనేది పిల్లర్ పడద్దు, ఈ డోర్ పడద్దు. యాక్చువల్ గా ఏంటంటే డిగ్రీస్ కూడా ఇది దాదాపు ఒక 20 డిగ్రీస్ టిల్ట్ అయి ఉన్నది. దానివల్ల కూడా అది పూర్తి వాయువ్య లోపం అయిపోయింది. జనరల్ గా యాజ్ ఇట్ ఈజ్ 90 డిగ్రీస్ కుంటే దాని ఇంపాక్ట్ కొంచెం తక్కువనే ఉంటుంది. ఆగ్నేయం టిల్ట్ అయి ఉంది, కంప్లీట్ గా ఆగ్నేయ ప్రాచులు ఉంది కాబట్టి అది మనకు పూర్తి వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ అయిపోయి మైనస్ అవుతా ఉంది. నేను పదే పదే చెప్తా ఉంటా, గొయ్యి అది ఏ విధమైన గొయ్యి అయినా సరే, అది మ్యాన్ హోల్ కావచ్చు, డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ కావచ్చు, సంపు కావచ్చు, గొయ్యిల మీద మీరు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. గొయ్యి తోడుకునేటప్పుడు వాస్తు జాగ్రత్తలు పాటించినట్లయితే నష్టం జరగకుండా ఉంటుంది.